మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభం తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మరి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. మరి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు ఆయన ఏమంటున్నాడో దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం. 54వ కీర్తన మరి 4వ వచనాన్ని నేటి వాగ్దానంగా చదువుకుందాం. 54వ కీర్తన 4వ వచనం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ నామానికి వందనాలు. మా పితరుడు దావీదు అంటున్నాడు, నన్ను ఆదుకునేవాడు దేవుడే, ఆయనే నా ప్రాణమును ఆదరిస్తాడు అని చెప్పిన మాటను మా జీవితాలు కూడా మీరు వర్తింపచేసి మమ్మల్ని బలపరచుకోవాలి. మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగంలో కీర్తనాకారుడు దావీదు గారు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవుడే నాకు సహాయకుడు. ఎవరట ఆయన సహాయము? దేవుడు. మై గాడ్ ఈజ్ మై హెల్పర్. నా దేవుడే నా సహాయకుడు. హీ అప్హోల్డ్స్ మై లైఫ్. ఆయనే నా ప్రాణమును ఆదరించేవాడు, లేకపోతే ఆయనే నా ప్రాణమును ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు అనే సంగతిని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు గారు ఇట్లా చెప్తున్నారు? అసలు ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, ఆయన సమస్య ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఈ కీర్తన పై భాగంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, జీపీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. ఏ ప్రజల మధ్య అయితే దావీదు గారు జీవిస్తూ ఉన్నాడో ఆ ప్రజలు తనను తరమాల్సినటువంటి లేదా తనను పట్టుకోవాల్సినటువంటి మరి సౌలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా మధ్య ఆయన ఉన్నాడు అని చెప్పిన సందర్భంలో తనను ఏ ప్రజలైతే చుట్టుప్రక్కల ఉన్నారో వారే అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు కాపాడుతారు అని వాపోలేదు, కానీ చింతపడలేదు. కానీ దావీదు గారు అంటున్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయము, ఆయనే నా ప్రాణమును కాపాడేవాడు. ఆదరించడం అంటే ఇక్కడ ఆయనే. చూడండి, మరి సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఒక మాట అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయంలో ఈ మాట చదువుతాను, గమనించండి. మరి 14వ వచనాన్ని చదువుతాను చూడండి. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందు జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండును. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. చూడండి, ఒక రాజు విస్తారమైన సైన్యాన్ని తీసుకొచ్చి ఆయన వెతుకుతూ ఉంటే దేవుడు ఏమాత్రము కూడా రాజుకు కానీ అతని సైన్యానికి కానీ దావీదు గారిని అప్పగించలేదు. కారణం ఏంటంటే దావీదు గారు అంటున్నాడు, ఇదిగో దేవుడు నాకు సహాయం, ఇదిగో దేవుడే నా ప్రాణాన్ని కాపాడేవాడు. మై లార్డ్ ఈజ్ మై హెల్పర్, మై లార్డ్ అప్హోల్డ్స్ మై లైఫ్. నా దేవుడే నా ప్రాణాన్ని కాపాడుతాడు, ఆయన ఆదరిస్తాడు. అబ్బా, ఎంత చక్కటి మరి విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం ఇది. నేటి దినాల్లో విశ్వాసంలో ఇటువంటి విశ్వాసము మరి కొదువవుతుంది, కరువవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి. అయితే భక్తుడైన దావీదు తాను దేవునితో మనవి చేసుకుంటూ వచ్చాడు. వాస్తవానికి ఆ ప్రజలు వచ్చి వారు అంటూ వచ్చారు, ఏమని తెలుసా? చూద్దాం రండి. ఇదే అధ్యాయంలో 19వ వచనం. జీపీలు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నద్దకు వచ్చి యెషీమోను దక్షిణంలోనున్న హకీలా మన్యములో అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రాజా, నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతని అప్పగించుట మా పని అని చెప్పగా వారు వచ్చి అంటున్నారు, ఇది మా పని, అనురా అప్పగిస్తాం అంటూ వచ్చారు. అయితే దావీదు దేవునికి తాను విన్నవించుకుంటున్నాడు. కాబట్టి 14వ వచనం మనం చదివినట్లుగా రోజు సౌలు గారు అతనితో ఉన్నట్టు ప్రజలు దావీదు గారిని వెతుకుతూ ఉంటారట. అయితే దేవుడు ఏం చేశాడు? దేవుడు దావీదును సౌలుకి అప్పగించలేదు. ఈ మాట మరి ఎంతో శ్రేష్టమైనదిగా మనం చెప్పాలి.
సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతని అప్పగించలేదు. అంత మాత్రమే కాదు, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం రండి. 26వ వచనం. అయితే సౌలు పర్వతము ఈ తట్టును, దావీదును అతని జనులను పర్వతము ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకోని పోవలనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలనని వారిని చుట్టుకొనుచుండిరి. చూసారా, ఒక ప్రక్క వీళ్ళేమో పరిగెడుతున్నారు ఎట్లైనా తప్పించుకోవాలని, మరొక ప్రక్క ఆయనేమో ఈ జనాలు పట్టుకోవాలని చెప్పేసి సౌలు గారు ఆయనతో ఉన్న సైన్యము వారంతా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవుడు ఎంత అద్భుతంగా దావీదు గారిని కాపాడారో తెలుసా? చూడండి, ఈ మాట ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. 27వ వచనం. ఇంట్లుండగా దూతయకుడు సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగారము ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరపడి ఉన్నారు అని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. చూసారా, మరణము అనేది కూర్తివేటు దూరంలో ఉంటూ వచ్చింది. ప్రతి దినము ప్రతి క్షణము, అదే మన వాళ్ళు చెప్తారు కదా, దినదిన గండము 100 ఏళ్ల ఆయుష్. కాబట్టి ఈ గండాలు ఒక రాజు తలుసుకుంటే మరి సామాన్యమైనటువంటి ఒక మనిషిని పట్టుకోవడం పెద్ద సమస్య అంటారా? అస్సలు సమస్య కాదు. అయితే సృష్టికర్త అయిన దేవుని యొక్క భద్రతలో ఉన్నటువంటి మనుషులను దేవుడు కాపాడేవానిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అదే ధైర్యంతో దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు నాకు సహాయకుడు. అందుకని 54 కీర్తన 1వ వచనంలో అక్కడ అంటాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము, దేవా నా ప్రార్థన ఆలకించము, నా నోటి మాటలు చెవిని పెట్టు. కాబట్టి పదార్థులైనటువంటి వారు, రాజు అయినటువంటి వాడు, అధికారి అయినటువంటి వాడు, అన్ని అధికారాలు కలిగినటువంటి వాడు సామాన్యమైనటువంటి ఒక మానవుడిని దావీదుని చంపడానికి మరి అతను బయలుదేరి వచ్చినప్పుడు అంటున్నాడు, ఏమనకు తెలుసా? దేవా నా ప్రార్థన ఆలకించు, నా తండ్రి నీ నామాన్ని బట్టి నన్ను రక్షించు, నీ బల పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చు అని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. చాలా సార్లు మనకి సమస్య వస్తే ఎక్కడికి పోతామంటే మనుషుల దగ్గరకు పోతాం, కోర్టుల దగ్గరకు పోతాం, అధికారుల దగ్గరకు పోతాం, పోలీసు వారి ఎదుగు పోతాం. ఎక్కడికి పోమంటే సృష్టికర్త అయిన దేవుని ఎదుగు పోమా. అయితే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుని ఎదుగు ఎవరు వచ్చారు? దావీదు గారు వచ్చారు. ఆయన అంటున్నాడు, దేవా నీ నామాన్ని బట్టి నన్ను రక్షించయ్యా, నీ పరాక్రమం బట్టి నాకు తీర్పు తీర్చయ్యా, నా మీదకు బలార్జులైనటువంటి వారు వచ్చారు, నా ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారు కాబట్టి నన్ను కాపాడు అని అడుగుతారు. అయితే ఆ ప్రజలు అలాంటి వారట, వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు, కాబట్టి దేవుని భయము లేనటువంటి వారు. ఈ సౌలు అనే వ్యక్తి ఎన్ని పర్యాయాలు దేవుడి పేరు వాడతాడో తెలుసా? యెహోవా ఆశీర్వాదం అంటాడు, యెహోవా జీవముతోడు అంటాడు, అన్ని యెహోవా దేవుని పేర్లే వాడతాడు, అన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. నేటి దినాల్లో క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది దేవుని పేరుని అడ్డం పెట్టుకునే బహుశా నేడు మోసం చేస్తున్నాడు. దేవుని పిల్లలు కదా నమ్మేందుకు వాళ్ళు నేను మోసపోయారేమో. అయితే వాళ్ళు ఎదుటి ఏం లేదు తెలుసా? దేవుడు వాడు ఎదుటి లేడు, దేవుడి పేరు అడ్డం పెట్టుకుంటారు. అట్లాంటి వ్యక్తి దావీదును తరుగుతూ ఉంటే దావీదు ఏం అంటలేదు, ఏమన్నాడు తెలుసా? దేవా నీ నామాన్ని బట్టి నన్ను రక్షించు, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చు, నా మీదకి లేచినట్టు నాకంటే బలాఢ్యుడు. కాబట్టి నీకంటే బలం కలిగినట్టు, నీకంటే తెలివైనటువంటి వారు, నీకంటే అధికారంలో ఉన్నటువంటి వారు నీకు కీడును నష్టాన్ని కలుగు చేయడం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళవలసిన స్థలం ఏంటంటే దేవుడు చేస్తాడు. కాబట్టి 4వ వచనంలో అంటున్నాడు, ఏమన్నా తెలుసా? అక్కడ చాలా శ్రేష్టమైనటువంటి మాట వాడుతూ ఉన్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. Behold, the Lord is my helper, none other. My Lord is my helper. నా దేవుడు నా సహాయకుడు. He upholds my life. ఆయన నా ప్రాణాన్ని ఎత్తుపట్టుకుంటాడు, నా ప్రాణాన్ని ఆదరిస్తాడు, నా ప్రాణాన్ని కాపాడుతాడు. ఎంత శ్రేష్టమైన సంగతి.
కాబట్టి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింపచి. కాబట్టి దేవునికి అప్పగించుకోండి. దేవా నేను కాదు, మీరు చూ. నిండితేనానా ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావో, ఎవరి చేత హింసింపబడుతున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, అయితే దేవుని వాక్యము, దావీదు గారిని ఆదరించినట్లు దేవుని వాక్యం, దావీదు గారిని రక్షించిన దేవుని వాక్యము, దావీదు గారిని ఉద్ధరించిన దేవుని వాక్యము, దావీదు గారిని ఆయన శత్రువులకు చేతులను విడిపించిన దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, నీకు సహాయం చేయడానికి ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడు. కాబట్టి ప్రభు ఎదుగు రా, ప్రభుకు అప్పగించు. నా దేవా, నా రక్షక, నా విమోచక, నీవే నా సహాయకుడు అయ్యా, నీవే నా ప్రాణాన్ని కాపాడేవాడు, నీవే నా ప్రాణాన్ని ఉద్ధరించేవాడు, నీవు తప్ప నాకు సహాయం లేదయ్యా అని చెప్పేసి దేవుడి ఎదుగు వెళ్ళి మనవి చేయగలిగితే ఈ ప్రభు దావీదు గారినే కాదు, నిన్ను కూడా కాపాడు, నిన్ను కూడా ఉద్ధరిస్తాడు, నిన్ను కూడా పంపిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడిని నీవు. అయితే రక్షింపడిన నీవు వాక్యానుసారంగా దేవులో ఉన్నావు లేదో చూసుకో. ఒకవేళ సౌలు వంటి మనస్సు కలిగి దావీదు వంటి మనుషులను ఒకవేళ వెంటాడుతుంటే జాగ్రత్త సుమా. దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన, దీన మనస్సు కలిగినటువంటి ప్రాణి, దేవునికి భయపడే వారిని ఆయన ఆదరిస్తాడు, ఆయన బలపరుస్తాడు. ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి లోకమందు అంతటా సంచారం చేస్తుంది. కాబట్టి నిన్ను కూడా ఖచ్చితంగా ఆయన బలపరుస్తాడు. ప్రభు కృపకి అప్పగించు. ఉదయకాల సమయంలో ఈ మాటల్ని చివరి పెట్టు. దేవా, నీవే నా సహాయం, నన్ను ఆదుకోవడానికి త్వరగా రా అని చెప్పేసి ప్రభుకి అప్పగించుకున్నట్లయితే దావీదు గారిని బలపరిచిన దేవుడు, దావీదు గారిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. ఆయన నీతో కూడా ఉంటాడు. దేవుని యొక్క కృప మనకందరికీ తోడేయండి, నడిపించుగాక. ప్రభు యొక్క సన్నిధి మనకందరికీ తోడుగొండి మనం నడిపించును గాక. ప్రియులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులతో షేర్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబంలో నిండారులుగా దీవించును గాక.